హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనం ఫుడ్ రిలేటెడ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్, నాకు ఆకలిగా లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. నీకు ఇష్టమని నీ కోసం ఉంచాను. సో జనరల్గా ఇలా మాట్లాడుతుంటాం కదా. ఐ కెప్ట్ దిస్ ఫర్ యూ బికాస్ యూ లైక్ ఇట్. కెప్ట్ ప్లేస్లో సేవ్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఐ సేవ్డ్ దిస్ ఫర్ యూ బికాస్ యూ లైక్ ఇట్. నేనింత తినలేను, కొంచెం తీసేయి. సో ఎక్కువగా పెడితే ఇలా అంటుంటాం కదా. ఐ క్యాంట్ ఈట్ దిస్ మచ్, ప్లీజ్ టేక్ సమ్ అవుట్. ఐ క్యాంట్ ఈట్ దిస్ మచ్, ప్లీజ్ టేక్ సమ్ అవుట్. లేదా నాకు ఎక్కువైపోయింది, కొంచెం తగ్గించు అంటాం కదా. ఇట్స్ టూ మచ్ ఫర్ మీ, రెడ్యూస్ ఎ లిటిల్. ఇట్స్ టూ మచ్ ఫర్ మీ, రెడ్యూస్ ఎ లిటిల్. ఇంత వేడి తినలేను. I can't eat this hot. I can't eat this hot. కొంచెం చల్లారనివ్వు. Let it cool down a bit. Let it cool down a bit. చాలా వేడిగా ఉంది, నోరు కాలిపోద్ది. It's too hot, my mouth will burn. It's too hot, my mouth will burn. ఇంకా వేడిగా ఉంది, ఊదుకొని తిను అంటుంటాం కదా. It's still hot, blow and eat. It's still hot, blow and eat. నోరు కాలిపోయింది, ఏం తినలేకపోతున్నాను. My mouth got burned, I can't eat anything. My mouth got burned, I can't eat anything. ఇంకొంచెం పెట్టనా అని అడుగుతుంటాం కదా. Shall I serve a little more? Shall I serve a little more? అన్నం ఎక్కువైపోయింది. The rice is too much. The rice is too much. కూరంతా అయిపోయింది, ఇలా అంటుంటాం కదా. Curry is all gone. లేదా curry is all finished. కొంచెమే మిగిలింది అంటుంటాం కదా. Only a little left. Only a little left. నాకేం మిగల్లేదు. Nothing was left for me. Nothing was left for me. ఇక్కడ ఒక చిన్న విషయం అండి. ఫుడ్ అయిపోయింది అని చెప్పాలంటే ఇట్స్ ఆల్ గాన్ లేదా ఫినిష్డ్ అని చెప్పాలి. ఓవర్ అని అనకూడదు. ఈవెంట్ కానీ లేదా పని కానీ అయిపోయింది అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్స్ ఆల్ ఓవర్, దీన్ని ఓవర్తో చెప్తాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్లేట్లోది మొత్తం తిను. ఫినిష్ ఎవ్రీథింగ్ ఆన్ యోర్ ప్లేట్. ఫినిష్ ఎవ్రీథింగ్ ఆన్ యోర్ ప్లేట్. చల్లారాక తాగు అని చెప్పాలంటే డ్రింక్ ఇట్ ఆఫ్టర్ ఇట్ కూల్స్ డౌన్. డ్రింక్ ఇట్ ఆఫ్టర్ ఇట్ కూల్స్ డౌన్. వేడి తగ్గాక తిను అని చెప్పాలనుకుంటే ఈట్ ఆఫ్టర్ ద హీట్ రెడ్యూసెస్. ఈట్ ఆఫ్టర్ ద హీట్ రెడ్యూసెస్. ఇంకొంచెం అన్నం పెట్టు లేదా కూర వెయ్యి అని అడగాలనుకుంటే serve a little more rice or curry. Serve a little more rice or curry. అన్నం చల్లారిపోయింది. The rice has become cold. The rice has become cold. చాలు, ఇంక పెట్టద్దు. That's enough, don't serve more. That's enough, don't serve more. So guys, this is the class for today. Thanks for watching and see you in the next video.